ఓం శ్రీమాత్రే నమః. మూక పంచసతి ఆర్యా శతకములోని 90వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసలా క్రోడపతి భీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. ఈ శ్లోకం యొక్క భావం గురించి తెలుసుకుందాం. ఓ కామాక్షి, నీవు శత్రువులను నాశనము చేసే ఉగ్ర శక్తివి. అధర్మాన్ని, అజ్ఞానాన్ని, దుర్గుణాలను పూర్తిగా కొట్టిపడేస్తావు. అదే సమయంలో భక్తులకు భయం తొలగించే అపార కరుణామూర్తివి. నీ చేతుల్లో హలం మనసులోని మలినాలను దున్నే సాధనం, ముసలం అహంకారాన్ని పగులగొట్టే శక్తి. నీవు వరాహమూర్తి వలె భూమిని రక్షించినట్లే జీవులను సంసార అంధకారము నుండి రక్షిస్తున్నావు. ఈ జగత్తులో జరిగే సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా నీ దివ్య క్రీడ మాత్రమే అమ్మా. ఈ శ్లోకం బయట ఉన్న శత్రువుల గురించే కాదు, మనలోని ఉన్న శత్రువులు అనగా అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మన నుండి నాశనం చేస్తుంది దయామయి అయినటువంటి కామాక్షీదేవి. హలం మన హృదయాన్ని దున్నడం, కఠినమైన మనస్సు మృదువుగా మారుతుంది, అజ్ఞానం నశించిపోతుంది. మృదువైన మనస్సులో, మృదువైన హృదయంలో భక్తి అనే విత్తనం వేయడానికి సిద్ధం చేస్తుంది. ఈ అహంకారం పగులగొట్టే శక్తి నేను అనే భావాన్ని, నాది అనే బంధాన్ని పూర్తిగా కూల్చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.